ఒక్కసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు జగన్ కొత్తగా పొత్తులపై ఊసులు మొదలు పెట్టారు. ఇది ఓ రానున్న రాజకీయ భూకంపానికి సంకేతమా? వీడియోను పూర్తిగా చూడండి. అన్ని కోణాల్లో విశ్లేషణ. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం, కేవలం 11 సీట్లు, అది కూడా అధికార పార్టీగా ఉంది. ఓటింగ్ శాతం 40% పడిపోయింది. పార్టీపై అవినీతి, స్కామ్, నమ్మకహీనత వంటి ఆరోపణలు ముసురుకున్నాయి. ఇప్పుడు జగన్ గ్రాఫ్ చూస్తే పార్టీకి డిపాజిట్ రావాలంటే కూడా కష్టమే. తాజాగా తాడేపల్లిలో యువజన సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు జగన్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరం. పొత్తులపై ఇప్పుడే నిర్ణయం అవసరం లేదు, అదే రోజు చూస్తాం జగన్. అంటే పొత్తులపై తలపోస్తున్నారా? ఇది జగన్ ఇచ్చిన తొలి హింట్ అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు ఫీల్డ్ లో చర్చ. జగన్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదురుతుందా? బెంగళూరులో జగన్ ఎక్కువసేపు ఉండటం, డీకే శివకుమార్ తో అనుబంధం, ఎలహంకలో సెటిల్ అవ్వడం, బళ్ళారిలో జగన్ పెట్టుబడుల ప్రచారం, కాంగ్రెస్ నుంచి వైసీపీకి సంబంధిత నేతల హస్త ప్రయోగం, ఇవన్నీ కలిపితే జగన్ కాంగ్రెస్ వైపు వాలుతున్నట్లు రాజకీయంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ షర్మిలాను ప్రోత్సహిస్తే జగన్ కి నష్టం. కేంద్రంలో ఇండియా బ్లాక్ బలపడితే వైసీపీకి పెద్ద షాక్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. జగన్ పార్టీకి ఒక రూట్ మ్యాప్ లేకుండానే నావలా తయారైపోయింది విమర్శలు. ఈ నేపథ్యంలో జగన్ పొత్తుల కోసం లింకులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్. 2019లో జగన్ మేమే గెలుస్తామన్నాడు. 2024లో జగన్ పొత్తులు ఆలోచించొచ్చు అంటున్నారు. ఇది రాజకీయంగా ఎదురైన ఓటమిని అంగీకరించడమేనా, లేదా ప్రజలు విశ్వాసం కోల్పోయిన తర్వాత పొలిటికల్ ఎగ్జిట్ ప్లాన్ తీయడమా? ఇప్పుడు ప్రజలకే ప్రశ్న. జగన్ కాంగ్రెస్ తో కలవడం సరైందేనా? వైసీపీకి మరణ భవిష్యత్తు ఉందా, లేక ఇది ఎండింగ్ చాప్టర్? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వచ్చే రాజకీయ విశ్లేషణను మిస్ అవ్వకండి, షేర్ చేయండి.